ఆర్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ప్రియ భగవద్బంధువులైనటువంటి సమస్త భక్తజనులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి ప్రయుక్తమైన ధనుర్మాస శుభాకాంక్షలు. అందరికీ అనేక మంగళాశాసనములు. ఈరోజు విశేషం మార్గశీర్ష మాసం శుక్లపక్షం వైభవమైనటువంటి వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ప్రతి ఏకాదశి చాలా విశిష్టమైనది. అన్ని ఏకాదశి 12 ఏకాదశులు ఉంటాయి. 12 శుక్లపక్షం కృష్ణపక్షం 24 ప్లస్ అధిక మాసం వచ్చినప్పుడు 2 ఏకాదశులు అధికం 26. 2, 6 కలిపితే 8 అష్టలక్షలతో కూడుకునేటువంటి వైభవమైనటువంటి ఏకాదశులు. ఆ ఏకాదశి వ్రతం అనేది చాలా గొప్పది. వెంకటాచల మహాత్యంలో ఏకాదశి వ్రతం, పుష్కరిణి స్నానం, ఆచార్య సేవనం, ఈ 3 ప్రతి మానవుడు ఆచరించదగినవి. అందుచేత అన్ని వ్రతాలలో ఏకాదశి వ్రతం గొప్పది. అన్ని భీష్మేకాదశి ఇలాంటి అనేకములు ఉన్నాయి. కానీ వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకత. ఈరోజు స్వామి నేత్రములను తెరిచి భక్తులను అనుగ్రహిస్తాడు. చాతుర్మాస్య దీక్ష తర్వాత ఈరోజు విశేషమైనటువంటిది. నిత్యసూరులైనటువంటి పరమపదంలో అందరూ స్వామిని సేవిస్తూ ఉంటారు ఆచార్యులతో కూడుకొని. కనుక వైకుంఠ ఏకాదశిని దీనికి గొప్ప పేరు. అంటే 33 కోట్ల దేవతలతో ప్రజానీకంతో అందరినీ అనుగ్రహించటానికి. అందుచేతనే వచ్చేటువంటిది మకర సంక్రాంతి, ఉత్తరాయణం. దక్షిణాయనము అనేది పూజాఫలం. యతీశ్వరులు కానీ ఎవరు కానీ దీక్షలు స్వీకరించి అనుష్ఠానం చేయాలి. దీనికి ప్రకృతి సంబంధంగా మనం ఆలోచిస్తే వర్ష ఋతువు పోయి శరదృతువు వస్తుంది. వర్ష ఋతువులో ఎక్కడికి కదలకూడదు, ఇండ్లలోనే ఉండి దీక్షతో ఉండాలి. శరదృతువులో రాజులు యుద్ధానికి బయలుదేరేవాళ్ళు. స్వచ్ఛమైన నీరుంటుంది, స్వచ్ఛతతో మందం జలధరాహ, చినుకులతో కూడుకొని ప్రకృతి పులకరిస్తూ ఉంటుంది. కనుక వచ్చేటువంటిది మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. దానికంటే ముందు వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో ఆనాడు తాను తన బంధువులు మిత్రులతో కూడుకొని శ్రీమన్నారాయణ్ణి సేవిస్తే మరో జన్మ ఉండదు. అంతేకాదు ముఖ్యంగా పితృదేవతలను తరింపచేస్తూ వంశ అభివృద్ధికి మానవుడికి ఒక పేరు బుద్ధిజీవి. అందుకోసమే విష్ణువు మానవుడిగా మొట్టమొదట రాముడిగా వచ్చాడు. అందుకే రాముడికి ఒక పేరు రామో విగ్రహవాన్ ధర్మము ఆచరిస్తే చాలు. కారణం భగవానుడికి 4 చేతులు ఉన్నాయి. 4 చేతుల్లో మనకేం తెలుసు? శంఖము, చక్రము, గద, ఖడ్గము ఉంటాయి పంచాయుధములోనే మనకు తెలుసు. కానీ పెద్దలు అంటారు 4 చేతులతో ఆయన మనకు అన్నీ ఇస్తాట. ఏమిటివి? 4 పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. అది పొందాలి అంటే వైకుంఠ ఏకాదశి వ్రతం, కర్మయోగం తప్పదు. ఎంత జ్ఞానమున్నా కర్మయోగం తప్పదు. అందుకే గరుడ ఆళ్వార్లు ఇప్పటిదాకా అక్కడ మనం సేవించాం. గరుడుడి పైన నారాయణుడు అమ్మవారితో దర్శనమిస్తాడు. అందుచేత గరుడుడికి ఉండేటువంటి వేదాత్మా విహగేశ్వర, వేదముల యొక్క సారమే గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే పక్షి. పక్షికి 2 రెక్కలుంటాయి. ఒకటి జ్ఞానం, 2 అనుష్ఠానం. ఒకటి తెలుసుకోవాలి, తెలుసుకున్నది ఆచరించాలి. ఆచరించేదే వైకుంఠ ఏకాదశి. కనుక ఈరోజు స్వామిని దర్శించి దాన ధర్మాదులు చేసి దేశం కోసం ప్రార్థించాలి. తన కోసం కాదు. నా పొట్టకు శ్రీరామ రక్ష అంటే కుదరదు. అందరూ బాగుండాలి. అదే భారతీయత సనాతన సంప్రదాయం. అందుకే సర్వే జనాః సుఖినః భవంతు. అంతేకాదు స్వస్తి ప్రజాభ్యః, ప్రజలందరికీ క్షేమం. అంతేకాదు రాజుకు, దేశానికి అంతటికీ క్షేమకరం. అందుచేత ఈ మన వీర ఆంజనేయ స్వామి దేవాలయంలో
అనేక దేవతలతో కూడుకుంటే ఈరోజు ప్రత్యేకమైన వైభవం, శ్రీనివాస వైభవం తిరుమల వలె అలంకరించి చక్కగా ఆనందాన్ని కలిగింపజేయడానికి ఎగ్జిక్యూటివ్ అధికారి, కమిటీ బంధువులు, చైర్మన్తో కమిటీ బంధువులు, దేవస్థాన ఉద్యోగ వర్గం, ఆచార్యులు, అర్చకులు ఎందరెందరో వైభవంగా మనకు గొప్ప వైభవాన్ని అందిస్తుంటే మీడియా ద్వారా మనం ప్రపంచానికి అందరికీ మీ అందరూ క్షేమంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఒక సూచన, కరోనా అని మళ్ళీ విజృంభిస్తుంది అని వింటూ ఉన్నాం. ఏమీ ఉండదు, భయం ఉండదు, కానీ జాగ్రత్త అవసరం. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. అందుకే హనుమను దర్శిస్తే, ఆంజనేయ స్వామి సన్నిధి కాబట్టి హనుమను దర్శిస్తే ఎలా ఉంటాడు హనుమ? ఇలా మూతికి అడ్డం చేతిని పెట్టుకొని హనుమ ఉంటాడు ఎక్కడైనా. కనుక ఇప్పుడు ఈ మాస్క్ అనేది వచ్చిందని మనం అనుకుంటున్నాం, వెనకట్నే మనం సంప్రదాయం ఉంది కనుక దాన్ని పాటిద్దాం, రోగాలను దూరం చేద్దాం. ఆనందం. మా మీడియా వారికి అనేక శుభాకాంక్షలు. అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉందురుగాక. శుభం శుభం. జై శ్రీ